ఫ్రెండ్స్, హీరోని అతని తండ్రిని కొట్టి చంపేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, కాల్పులు జరిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఈ ఇంటిని చుట్టుముట్టి వీరిని కర్రలతో కొట్టి చంపేశారు. అయితే వేలాది మంది ఆందోళనకారులు రోడ్ల మీదకి వచ్చి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ప్రధానమంత్రి, చీఫ్ జస్టిస్ నివాసాలని మాత్రమే కాదు, పార్లమెంటు భవనంలోనూ ధ్వంసకాండ సాగింది. కేవలం రాజకీయ నాయకులనే కాదు, వివిధ రంగాలకు చెందిన పలువురిని ఆందోళనకారులు టార్గెట్ చేయడం, కొందరిని హతమార్చడం లాంటి అరాచకాలు చోటు చేసుకున్నాయి. ఆ అరాచక ఘటనల్ని చూసి ప్రపంచం విస్తుపోతోంది. అయితే తాజాగా చాంద్పూర్ జిల్లా బారాగ బజార్లో ఉంటున్న బంగ్లా నటుడు సాంటో ఖాన్, అతని తండ్రి సహా నిర్మాత సలీం ఖాన్ను విద్యార్థులు కొట్టి చంపారు. విద్యార్థుల గుంపు ఇంటిని తగలబెట్టేందుకు రాగా వీరు తుపాకీతో కాల్పులు జరిపి అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆందోళనకారులు వీరిని చుట్టుముట్టి కర్రలతో కొట్టి హతమార్చారు. ఈ విషయాన్ని ఫేస్బుక్ గ్రూప్ బంగ్లా చలనచిత్ర అనేక పోస్టులో ఖరారు చేసింది. అయితే సలీం ఖాన్కు శిల్పా మీడియా అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది. ఆ బ్యానర్పై చాలా సినిమాలు నిర్మించారు. అందులో ఎక్కువ భాగం హిట్ అయ్యాయి. షెహాన్షా, బిరోది వంటి చిత్రాలు సెన్సేషన్ క్రియేట్ చేశాయి. అతను స్వయంగా తుంగి ప్యార్ మియా బాయ్ అనే సినిమాను కూడా నిర్మించి డైరెక్ట్ చేశారు. తన కొడుకు సాంటో ఖాన్ని హీరోగా లాంచ్ చేసి ఇప్పుడిప్పుడే ట్రాక్లోకి తీసుకొస్తున్నారు. అయితే ఆయనపై చాలా అవినీతి కేసులు ఉన్నాయి. అయితే కొన్నాళ్ళు జైలుకు వెళ్ళి వచ్చారు కూడా. అయితే ఇంత స్థాయిలో కొట్టి చంపే అంత వ్యతిరేకత వారిపై ఉందని ఎవరు ఊహించలేదు. బంగ్లాదేశ్ చిత్రాల్లో హీరోగా నటిస్తుంటాడు హీరో సాంటో ఖాన్. అయితే అతని తండ్రి నిర్మాతగా వ్యవహరిస్తుంటారు. ఆందోళనలో భాగంగా చాంద్పూర్ జిల్లా బగారా బజార్లో ఉంటున్న అతని ఇంటి వద్దకు వచ్చి ఇంటిని తగలబెట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులపై కాల్పులు జరిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆందోళనకారులు ఈ ఇంటిని చుట్టుముట్టి వీరిని కర్రలతో కొట్టి చంపేశారు. బంగ్లాలో ప్రధాని అధికారిక నివాసం సహా అధికార అవామీ పార్టీ నేతలు ఇల్లు, ఆస్తులను ధ్వంసం చేశారు. మీడియా కార్యాలయపైన దాడులు జరిగాయి. అధికార పక్షానికి మద్దతు ఇచ్చే వ్యాపారుల దుకాణాలు, పరిశ్రమలు లూటీ అయ్యాయి. దాంతో ఢాకా సహా దేశంలోని ప్రధాన నగరాలు నిప్పులు కుప్పటిగా మారిపోయాయి. చూసారు ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కనుక నాలో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.